ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాది వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఏసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్క దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. మరి ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం ఉంటుంది, ప్రార్థన ఉంటుందండి. ప్రతి ఒక్కరు వీక్షించండి. ఎంతమంది అయితే ఇప్పటి వరకు మా ఫ్యామిలీ మెంబర్స్గా లేరో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే యోబు 22:28 వచనంలో నీ మార్గం మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు ఒక వెలుగును ప్రకాశింపచేస్తాడంటండి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా, దేవుడు ఒక వెలుగు, దేవుని ఒక కృప, దేవుడు ఒక హస్తం నాకు లేదు, దేవుడు నాకు సపోర్ట్గా లేడు అని చెప్పేసి ఈరోజు చింతిస్తున్నావా, బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న కుమారి, నా కుమారుడా, ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారు, ఈ వాక్యం వింటున్నారు, నీ జీవితంలో ఆయన ఒక వెలుగు నీ కుటుంబం మీద రాబోతుంది, ఆయన ఒక వెలుగు నీ పిల్లల మీద రాబోతుంది, ఆయన ఒక వెలుగు నీ జీవితంలో ప్రకాశింప చేయబోతుండు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒక కృప, ఆయన ఒక వెలుగు దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో, ఈ వాక్యం వింటున్నారు, నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు అనేక మేలులతో అనేక ఆశీర్వాదంతో మిమ్మల్ని దీవించి పోషించి సంరక్షించాలని కోరుకుంటుండు. కాబట్టి దేవుడు ఈ వాగ్దానం దీవించి ఆశించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.